ఫిట్స్‌కి, ఎపిలెప్సీకి తేడా అనేది తెలుసుకోవటం అవసరమా? హాయ్! దిస్ ఈస్ డాక్టర్ భావన, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్. ఫిట్స్ అనేది చేతులు, కాళ్ళు 2 కొట్టుకోవటం అనమాట. దీన్ని సీజర్స్ అంటారు లేదా మూర్ఛ అంటారు. ఇదే ఫిట్స్ బ్రెయిన్‌లో అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది స్ప్రెడ్ అవ్వడం వల్ల వస్తుంది. సో, ఇలాంటి ఫిట్స్ ఎక్కువ సార్లు, అనేక మార్లు రావటాన్ని ఎపిలెప్సీ అంటాము. సో, ఈ ఎపిలెప్సీ అనేది దీర్ఘకాలిక సమస్య అండి. సో, ఈ ఫిట్స్ అనేది ఎప్పుడు చూసినా 2 చేతులు, 2 కాళ్ళు కొట్టుకుంటూనే వస్తుందా? కొన్ని సందర్భాల్లో మాత్రం చేస్తున్న పని ఆగిపోతూ స్టేరింగ్ స్పెల్స్ లాగా కానీ, లేదంటే కంప్లీట్‌గా బ్లాక్‌ఔట్ ఎపిసోడ్స్ కానీ, లేదంటే ఏదో అబ్నార్మల్ సెన్సేషన్స్ బాడీ అంతా స్ప్రెడ్ అవుతున్నట్టు ఇలా కూడా ఉండొచ్చు. ఫిట్స్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్ అబ్నార్మల్‌గా ఉన్నప్పుడు కానీ, లేదు అంటే ఏదన్నా మెదడువాపు వ్యాధులు కానీ ఇలా సఫర్ అయినప్పుడు, లేదు అంటే ఏదైనా తలకి గాయం తగిలినప్పుడు, హెడ్ ఇంజరీస్ ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ వస్తుంటాయి. ఫిట్స్ ఒకసారి వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ అనేది మనం ఎక్కువ రోజులు వాడుకోవాల్సిన అవసరం లేదు. ఫిట్స్ అనేది 2 సార్లకు మించి వస్తూ ఉంది అంటే ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఇది ఎపిలెప్సీకి దారితీస్తుందా లేదా సింగిల్ టైంతో ఆగిపోతుందా అని మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ. ఎపిలెప్సీ, మూర్ఛ అనేది పదే పదే కలిగే సీజర్లతో కూడిన నాడీ సంబంధిత పరిస్థితి. ఒకరికి మూర్ఛ రావడాన్ని చూడడం ఆందోళనకరంగా ఉంటుంది, కానీ సరైన చర్యలు తెలుసుకోవడం వారి సురక్షతను నిర్ధారించడంలో గణనీయమైన తేడాను కలిగిస్తుంది. ఈ పరిస్థితిని ప్రభావవంతంగా ఎలా నిర్వహించాలో ఈ వీడియో మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మూర్ఛ దాడి అనేది ఒక రోగి ఆకస్మికంగా మరియు పదే పదే అదుపులేని కదలికలను అనుభవించే పరిస్థితి. ఇది మెదడులోని విద్యుత్ ఆటంకాల కారణంగా సంభవించింది. ఆ వ్యక్తిని గాయపడకుండా రక్షించడం మీ ప్రాధాన్యత. వారు కనుక నిలబడి లేదా కూర్చుని ఉంటే వారిని మెల్లగా నేలపైకి కదిలించండి. మూర్ఛ సమయంలో వారు బహుశా కుట్టుకునే ఏవైనా గట్టి లేదా పదునైన వస్తువులను ఆ ప్రాంతం నుండి తీసేయండి. వారు నేలపైన పడుకున్నాక వారి తల నేలను తాకకుండా రక్షించడానికి వారి తల కింద దిండు లేదా మడత పెట్టిన జాకెట్ వంటి మెత్తటి మరియు చదునైన దాన్ని ఉంచండి. మూర్ఛ పెరుగుతున్న కొద్దీ వీలైతే వ్యక్తిని మెల్లగా వారి పక్కకి తిప్పండి. ఇది వారి వాయుమార్గాలను స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది మరియు ఏదైనా లాలాజలం లేదా వాంతి సులభంగా కారడానికి తోడ్పడుతుంది. మూర్ఛ ఎంతసేపు వచ్చింది అన్నది గుర్తించడం ముఖ్యం. ఇది ఎప్పుడు మొదలవుతుంది మరియు ఎంతసేపు ఉంటుందో గమనించండి. మీరు సహాయం కోసం పిలవవలసి వస్తే వైద్య నిపుణులకు ఈ సమాచారం చాలా ముఖ్యమైనది. మూర్ఛ సమయంలో మీరు ఎప్పుడూ చేయకూడని కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఆ వ్యక్తి నోటిలో ఏమీ పెట్టవద్దు. పాత నమ్మకాలకు విరుద్ధంగా ఇది వారి దంతాలు లేదా దవడకు గాయం కలిగిస్తుంది మరియు వారి వాయుమార్గానికి ఆటంకం కలిగించవచ్చు. అలాగే వారి కదలికలను అరికట్టడానికి ప్రయత్నించవద్దు. మూర్ఛను ఉన్నంతసేపు దానిని కొనసాగనివ్వండి, కాని ప్రమాదాల నుండి వారిని మెల్లగా దూరంగా ఉంచండి. వ్యక్తి పూర్తిగా కోలుకునే వరకు ఆహారం మరియు పానీయాలు ఇవ్వకండి. మూర్ఛ ఆగిపోయి వారు పూర్తి స్పృహలోకి వచ్చే వరకు ఆ వ్యక్తితో ఉండండి. తర్వాత వారికి గందరగోళంగా లేదా మగతగా అనిపించవచ్చు. ప్రశాంతంగా మాట్లాడి వారికి భరోసా ఇవ్వండి. అత్యవసర వైద్య సహాయం కోసం ఎప్పుడు పిలవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంటేను, వ్యక్తి మధ్యలో మేల్కొనకుండానే పదే పదే మూర్ఛలు వస్తేను, మూర్ఛ సమయంలో గాయపడితే, తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటేను, లేదా ఇది వారి మొదటి తెలిసిన మూర్ఛ అయితే తక్షణ సహాయం తీసుకోండి. ఈ సులువైన దశలను అర్థం చేసుకోవడం ద్వారా మీరు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి కీలకమైన మద్దతును అందించవచ్చు. అవగాహనతో ఉండండి మరియు మీ ప్రశాంతత మరియు అవగాహన పూర్వకమైన చర్యలు అసలైన తేడాను కలిగిస్తాయని గుర్తుంచుకోండి.